దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 24 వచనాలున్నాయి. మొదటి వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడియుండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. రెండవ వచనం, అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు. మూడవ వచనం, మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. నాలుగవ వచనం, విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహనబలి ఏదనగా, నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను నిర్దోషమైన 1 పొట్టేలును. ఐదవ వచనం, పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను. గొర్రె పిల్లలతో కూడ శక్తి కొలది నైవేద్యమును, తూము 1 3 పళ్ల నూనెయు తేవలెను. ఆరవ వచనం, అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను నిర్దోషమైన 1 పొట్టేలును అర్పింపవలెను. ఏడవ వచనం, నైవేద్యమును సిద్ధపరచవలెను. ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమెడు పిండిని గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలెను. తూము 1 3 పళ్ల నూనె నైవేద్యము చేయవలెను. ఎనిమిదవ వచనం, అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటప మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను. 9వ వచనం, అయితే దేశ జనులు నియామక కాలముల యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే ఎవరునూ తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను. 10వ వచనం, అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు. వారు బయలువెళ్ళునప్పుడు అందరునూ కూడా బయలువెళ్ళవలెను. 11వ వచనం, పండుగ దినములలోను నియామక కాలములలోను ఎద్దుతో గాని పొట్టేలుతో గాని తూమెడు పిండియు గొర్రె పిల్లలతో శక్తి కొలది పిండియు తూము 1 3 పళ్ల నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను. 12వ వచనం, యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించునప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించునట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను. 13వ వచనం, మరియు ప్రతిదినము నిర్దోషమైన 7 మగ గొర్రె పిల్లను దహన బలిగా అర్పింపవలెను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను, మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. 14వ వచనం, అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో 6వ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలెను. ఇవి ఎవరునూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. 15వ వచనం, గొర్రె పిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహన బలిగా అర్పింపవలెను. 16వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదగును. అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. 17వ వచనం, అయితే అతడు తన పనివారిలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరము వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు. 18వ వచనం, జనులు తమ స్వాస్థ్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదిరిపోకుండునట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములనియ్యవలెను. 19వ వచనం, పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకొని రాగా అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనబడెను. 20వ వచనం, ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణములోనికి కొని వచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును పాప పరిహారార్థ బలిపశు మాంసమును
వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలం ఇదియే అని నాతో చెప్పి 21వ వచనం అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసుకొని వచ్చి ఆవరణపు 4 మూలలను నన్ను త్రిప్పగా ఆవరణము యొక్క మూల మూలను మరి ఒక ఆవరణమున్నట్టు కనబడెను. 22వ వచనం ఆవరణపు మూల మూలను ఆవరింపబడిన ఆవరణమొకటి కనబడెను. ఒక్కొక్కటి 40 మూరల నిడివియు 30 మూరల వెడల్పును గలిగి 4 ఏక పరిమాణముగా ఉండెను. 23వ వచనం మరియు ఆ 4 చుట్టూ పంక్తిగానున్న అటకలుండెను. చుట్టూనున్న అటకల క్రింద పోయిలుండెను. 24వ వచనం ఇది వంట చేయువారి స్థలము. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలిపశు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.